ఇక మాజీ సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యుడిపై మరో కేసు నమోదైంది. కేసీఆర్ అన్న కొడుకు కల్వకుంట్ల తేజేశ్వరరావు అలియాస్ కల్వకుంట్ల కన్నారావుపై ఆదిపట్ల పోలీసులు కేసు నమోదు చేశారు. రంగారెడ్డి జిల్లా ఆదిపట్లలో 2 ఎకరాల భూమిని కబ్జా చేసేందుకు కన్నారావు అండ్ గ్యాంగ్ ప్రయత్నించారు. ఆ భూమిలో ఫెన్సింగ్ తొలగించి హద్దురాళ్లు పాతారని వైఎస్ఆర్ ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీనివాస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కల్వకుంట్ల కన్నారావుపై హత్యాయత్నం కేసు నమోదు చేసిన ఆదిపట్ల పోలీసులు మరో 38 మంది బీఆర్ఎస్ నాయకులపై ఐపీసీ సెక్షన్ 307, 447, 427, 436, 148, 149 కింద కేసు నమోదు చేశారు. ఇక మాజీ సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యుడిపై మరో కేసు నమోదైంది. కేసీఆర్ అన్న కొడుకు కల్వకుంట్ల తేజేశ్వరరావు అలియాస్ కల్వకుంట్ల కన్నారావుపై ఆదిపట్ల పోలీసులు కేసు నమోదు చేశారు. రంగారెడ్డి జిల్లా ఆదిపట్లలో 2 ఎకరాల భూమి కబ్జా చేసేందుకు కన్నారావు అండ్ గ్యాంగ్ ప్రయత్నించారు. ఆ భూమిలో ఫెన్సింగ్ తొలగించి హద్దురాళ్లు పాతారని వైఎస్ఆర్ ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీనివాస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కల్వకుంట్ల కన్నారావుపై హత్యాయత్నం కింద కేసు నమోదు చేశారు పోలీసులు. మరో 38 మంది బీఆర్ఎస్ నాయకులపై ఐపీసీ సెక్షన్ 307, 447, 427, 436, 148, 149 కింద కేసు నమోదు చేశారు. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రవితేజ అందిస్తారు. రవితేజ, అతని పార్టీ నాయకులు మొత్తం 38 మంది కలిసి గ్యాంగ్ మెంబర్స్ అందరు కూడా ఆదిపట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని మన్నెగూడ ప్రాంగణంలో వేదా కన్వెన్షన్ ఆపోజిట్ లో ఉన్నటువంటి 2 ఎకరాల భూమి, ఇప్పటికే ఆ భూమిని ఓఎస్ఆర్ ప్రాజెక్ట్స్ పేరుతో, కన్స్ట్రక్షన్స్ పేరుతో వంశీ శ్రీనివాస్ అనే వ్యక్తులు డైరెక్టర్ గా, చైర్మన్ గా వ్యవహరిస్తూ అక్కడ డెవలప్మెంట్ కార్యక్రమాలు చేపడతా ఉన్నారు. జెన్యున్ గా వీరు ఆ భూమిని కొనుగోలు చేసి ఆ భూమిలో డెవలప్మెంట్ చేస్తా ఉండగా కన్నారావు అక్రమంగా ఆ భూమిలోకి చొరబడమే కాకుండా ఆ భూమి 2 ఎకరాల చుట్టుముట్టు మిగతా కన్స్ట్రక్షన్ కి ఉపయోగమైనటువంటి ఎక్విప్మెంట్ అంతన్నిటిని కూడా ఆ 38 మంది బీఆర్ఎస్ అనుచరులతో కలిసి అన్ని కూడా తొలగించి, బ్లూ షీట్ తడికలన్నీ తొలగించి భూమి మధ్యలో వేసి వాటిని తగలబెట్టాడంటూ కూడా ఆదిపట్ల పోలీసులకు శ్రీనివాస్ అనే వ్యక్తి నుంచి ఫిర్యాదు అందినటువంటి వెంటనే పోలీసులు కేసు నమోదు చేసుకుని ప్రత్యేక ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం 39 మంది ఈ భూమిని కబ్జా చేయడానికి ప్రయత్నం చేశారన్నట్టు కూడా శ్రీనివాస్ ఫిర్యాదు చేయడం జరిగింది. కన్నారావు ఘటనా స్థలంలోనే ఉన్నాడు. కన్నారావు దగ్గర నుండి ఈ ఇల్లీగల్ యాక్టివిటీకి పాల్పడ్డాడు. తనే తన అనుచరులకు ఆదేశాలు ఇచ్చినటువంటి వెంటనే అనుచరులందరూ కూడా కొన్ని యంత్రాంగాలను తీసుకొచ్చి, ఒక జేసీబీ బుల్డోజర్ ని తీసుకొచ్చి అక్కడ ఏదైతే గోడలు, ప్రహరీ గోడలు ఆ 2 ఎకరాల చుట్టుముట్టున్నాయో ఫ్రీ కాస్టింగ్ తో కట్టినటువంటి గోడలన్నింటినీ కూడా జేసీబీ బుల్డోజర్ సహాయంతో కూల్చివేస్తున్నటువంటి దృశ్యాలు కూడా ప్రస్తుతం మన స్క్రీన్ పైన కనబడతా ఉన్నాయి. దాంట్లో కన్నారావు తన అనుచరులు ఏ రకంగా రెచ్చిపోతున్నారు, ఏ స్థాయిలో వాడుతూ ఉన్నారు, ఏ స్థాయిలో బెదిరింపులకు పాల్పడతా ఉన్నారు అనే వీడియోస్ చాలా క్లియర్ గా అర్థమవుతా ఉంది. అనుచరుల వర్గం అంతా కూడా చేతిలో మారణాయుధాలు పట్టుకొని, కర్రలు పట్టుకొని, రాళ్లు పట్టుకొని జేసీబీ సహాయంతో ఆ ఫ్రీ కాస్టింగ్ గోడలన్నీ కూడా కూల్చేటువంటి ప్రయత్నం చేయడం, అడ్డుకోవడానికి వచ్చినటువంటి వ్యక్తుల పైన దౌర్జన్యం చేసి వారిని అంతు చూసినట్టు కూడా బెదిరియడం. కన్నారావు వ్యక్తులు మొత్తం 37 మంది పైన ఆదిపట్ల పోలీసులు వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేయడం జరిగింది. కన్నారావు అండ్ గ్యాంగ్ పైన 307 అటెంప్ట్ మర్డర్, 447 ట్రెస్ పాసింగ్, 427, 436, 148, 149 ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి ఘటనా స్థలాల్లో ఈ దుర్ఘటనలో ఎవరైతే పాల్గొన్నారో వాళ్ళ ముగ్గురిని దాంట్లో గుర్తించి ఆ ముగ్గురిని రిమాండ్ చేసి 35 మంది కోసం ప్రత్యేక టీమ్స్ ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపడతా ఉన్నారు. కన్నారావు మాత్రం ఈ ఘటన తర్వాత ఇక్కడ నుంచి నేరుగా బెంగళూరు వెళ్లి తలదాచుకున్నాడంటూ కూడా పోలీసులకు ఇన్ఫర్మేషన్ రావడంతో పోలీసులు ప్రత్యేకమైనటువంటి టీమ్స్ ఏర్పాటు చేసి దీనికోసం కన్నారావు అండ్ ఆ గ్యాంగ్ మెంబర్స్ కోసం తీవ్ర వెతుకుతూ వారి పూర్తి వ్యక్తులందరినీ కూడా గుర్తించి వారిని పట్టుకునేటువంటి ప్రయత్నాల్లో పడ్డారు. ప్రస్తుతం కన్నారావు ఎక్కడున్నాడు అంటే కన్నారావు పారిపోయినట్టు తెలుస్తోంది. ఆ ఘటన తర్వాత పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసినటువంటి వెంటనే అతను బెంగళూరు పారిపోయి బెంగళూరులో తలదాచుకున్నాడంటూ పోలీసులకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ తో ప్రత్యేక టీమ్స్ ఇప్పటికే బెంగళూరు చేరుకొని అక్కడ కన్నారావు కోసం వెతుకున్నటువంటి ఇన్ఫర్మేషన్ కూడా ఉంది. 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పోలీసులు ప్రభుత్వం చేయనటువంటి సెటిల్మెంట్లంతా కూడా కన్నారావు ఒక ప్రత్యేకమైనటువంటి డెన్ ఏర్పాటు చేసుకొని తన ఇంటి కేంద్రంగానే ఈ సెటిల్మెంట్లు, దౌర్జన్యాలు, కిడ్నాప్లు
బెదిరింపులు, వ్యక్తులని కిడ్నాప్ చేసి తీసుకెళ్లి వారి ఆస్తులని కాజేయడము, వారి పేరు పైన ఉన్నటువంటి ఆస్తులన్నీ కూడా ఫోర్జరీ చేసి సంతకాలు ఏర్పాటు చేసుకుని తీసుకోవడము, ఇది గతంలో నుంచి ఉన్నటువంటి ఆరోపణలు. కాకపోతే గతంలో 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ ఉంది. తన కుటుంబ సభ్యులే తన కేసీఆర్ అధినేత అన్న కొడుకుగా ఉన్నటువంటి కన్నారావు పైన పెద్దగా దృష్టి పెట్టకపోవడము, తమే అధికారంలో ఉన్నాను కదా కుటుంబ సభ్యులే చేస్తా ఉన్నారంటూ కూడా కేసీఆర్ పెద్దగా దానిపైన దృష్టి పెట్టకపోవడము, బీఆర్ఎస్ ప్రభుత్వం పోయినాక కూడా కన్నారావు ఇంకా తమ అధినేత ఉన్నాడని, తమ పార్టీ అధ్యక్షుడు ఉన్నాడని, కేసీఆర్ ఏ రకంగా తమను ఆదుకుంటాడని, ఇవన్నీ కూడా ఆయన సెటిల్ చేసుకుంటాడనే ఒక ఉద్దేశంతో మళ్ళీ బీఆర్ఎస్ కార్యకర్తల్ని తీసుకొచ్చి మెయిన్ ల్యాండ్ ప్రాపర్టీ, ప్రైమ్ లొకేషన్ లో ఉన్నటువంటి ప్రాపర్టీ రోడ్డుకి ఆనుకొని 2 ఎకరాలు క్లీన్ గా ఉన్నటువంటి బిట్టు మీద కన్నారావు కన్నేసి ఆ 2 ఎకరాలని కాజేసేటువంటి ప్రయత్నంలో భాగంగా జేసీబీని, బుల్డోజర్ ని తీసుకొచ్చి ఆ ప్రహరీ గోడలన్నిటిని కూడా కూల్చేసి చుట్టుపక్కల ఉన్నటువంటి బ్లూ షీట్స్, ఆ తడిగేలన్నీ కూడా నడి మధ్యలో ఆ భూమిలో వేసి తగలబెడుతున్నటువంటి దృశ్యాలు కూడా కనబడతా ఉన్నాయి. ఒక జేసీబీని కూడా పోలీసులు ఇప్పటికే సీజ్ చేశారు. ఇంకో బుల్డోజర్ అక్కడి నుంచి కూడా ఎస్కేప్ చేయించి వీరు తిరిగి బెంగళూరుకి వెళ్లిపోయినట్టుగా కూడా పోలీసులకు ఇన్ఫర్మేషన్ అందింది. ఇది 10 రోజుల క్రితం జరిగినటువంటి ఘటన. ఫిర్యాదుదారుడు ఆలస్యంగా ఫిర్యాదు చేయడము, పోలీసులు ఫిర్యాదు అందినటువంటి వెంటనే స్పాట్ కి వెళ్లి అక్కడ పంచనామా నిర్వహించి అక్కడ ఉన్నటువంటి ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలం తీసుకొని అన్ని వైపుల నుంచి ఈ కేసుని విచారణ జరిపిన తర్వాత ఎవరెవరు ఇన్వాల్వ్ అయి ఉన్నారనే దానిపై కూడా ఇన్వెస్టిగేషన్ చేసి దాంట్లో కన్నారావు ఉన్నట్టుగా ప్రత్యక్ష సాక్షులు చెప్పడంతో కన్నారావుని A1 కిందికి పొందుపరిచి మిగతా నిందితులని బీఆర్ఎస్ పార్టీ నాయకులందరినీ కూడా 37 మందిని FIR లో చేర్చి పోలీసులు 3 అరెస్ట్ చేయగా మిగతా వారి కోసం తీవ్రంగా గాలింపు చర్యలు చేపడతా ఉన్నారు. కన్నారావుపై గతంలో అనేక ఆరోపణలు ఉన్నాయి. అనేక మంది నష్టపోయారు. అనేక మంది భూములని కుల్లగొట్టడం, కబ్జాలు చేయడం. అంటే రవితేజ ఇంతకు ముందుకు కన్నారావుపై ఏవైనా కేసులు నమోదయ్యాయా? ఈ కేసుల చిట్టా అంతా కూడా ఆదిపట్ల పోలీసులు బయటికి తీస్తా ఉన్నారు. అతనిపై గతంలో క్రిమినల్ కేసులు ఏమైనా నమోదై ఉన్నాయా, పాత కేసులు ఏమైనా పెండింగ్ లో ఉన్నాయా, నాన్ బెయిలబుల్ వారెంట్ ఏమైనా పెండింగ్ లో ఉన్నాయా, కోర్టు కేసులు ఏమైనా పెండింగ్ లో ఉన్నాయా అంటే కూడా కన్నారావు సంబంధించి ఆయనతో పాటు దాంట్లో పార్టిసిపేట్ అయినటువంటి 37 మందికి సంబంధించినటువంటి క్రిమినల్ రికార్డ్స్ అన్నిటిని కూడా బయటికి తీసి వాటి అన్నిటిని పరిశీలిస్తా ఉన్నారు. కేవలం ల్యాండ్ ని టార్గెట్ గా పెట్టుకొని ప్రైమ్ ల్యాండ్స్ ని వీళ్ళు కబ్జాలకు ప్రయత్నిస్తా ఉన్నారంటూ కూడా గతంలో నుంచి కల్వకుంట్ల తేజేశ్వరరావు, కన్నారావు పైన అనేక ఆరోపణలు ఉన్నాయి. కానీ ఇప్పటి వరకు బాధితులు ఎవరు కూడా ధైర్యం చేసి ముందుకొచ్చి ఫిర్యాదు అందజేయలేదు. ఎందుకంటే తన ఇంటి కుటుంబ సభ్యుడే గతంలో రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి పదవిని ఇన్ఫ్లుయెన్స్ కిందకి యూజ్ చేసుకొని కన్నారావు అనేక అక్రమాలకు పాల్పడ్డాడంటూ కూడా అతని పైన తీవ్ర ఆరోపణలు ఉన్నాయి. కొంతమంది అతని దౌర్జన్యాలు తట్టుకోక ఏకంగా ఆత్మహత్య చేసి హైదరాబాద్ విడిచి వెళ్లినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఆ బాధితులంతా ఒక్కరొక్కరుగా ఇప్పుడు బయటికి వస్తూ పోలీసులకు ఫిర్యాదులు అందించేటువంటి ప్రయత్నం కూడా చేస్తా ఉన్నాం. నిన్న మొన్న తన కుటుంబ సభ్యుడే తరుణ్ రావు అనే ఒక వ్యక్తిని కూడా కిడ్నాప్ చేసి తరుణ్ రావు పైన ఉన్నటువంటి ఆస్తులన్నింటినీ కూడా బలవంతంగా ఇతను రిజిస్ట్రేషన్ చేపించుకొని వారి కుటుంబ సభ్యులందరినీ కూడా భయభ్రాంతులకు గురి చేశాడనే ఒక అంశం కూడా వెలుగులోకి వచ్చింది. ఇప్పుడు తరుణ్ రావు కుటుంబం అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు భయపడి. వాళ్ళు కూడా కన్నారావు పైన కేసు అయిన విషయం తెలిసినటువంటి వెంటనే తరుణ్ రావు కూడా బయటకు వచ్చి తేజేశ్వరరావు దౌర్జన్యాలు, కబ్జాలు, బరితెగింపులు, వాళ్ళ అనుచరుల ఆగడాలు, గ్యాంగ్ సృష్టించడము, ఈ గ్యాంగ్ స్పీడ్ ఫైట్ చేయడము, వ్యక్తులని కిడ్నాప్ చేసి బెదిరించడము, ఇవన్నీ కూడా కన్నారావుకి సంబంధించినటువంటి వ్యవహారం పైన కూపిలాగేటువంటి ప్రయత్నం జరుగుతా ఉంది. ఈ అంశం రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి వెళ్తే మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా బీఆర్ఎస్ పేరు చెప్పుకొని, సీఎం కేసీఆర్ పేరు చెప్పుకొని ఆగడాలు, దౌర్జన్యాలు, బరితెగింపులకు పాల్పడుతున్నటువంటి కన్నారావు వ్యవహారం పైన దృష్టి పెట్టి మొత్తం తీగలా మాత్రం ప్రభుత్వం ఆదేశిస్తే ప్రత్యేకమైనటువంటి టీమ్స్ ఏర్పాటు చేసి కన్నారావు డొంకని మొత్తం కదిలించేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఆదిపట్ల పోలీసులు అయితే కన్నారావుపై గతంలో నమోదైనటువంటి ట్రాక్ రికార్డ్స్ అన్ని కూడా బయటికి తీసి ఈ కేసులో అతన్ని అరెస్ట్ చేసి పాత కేసులో పెండింగ్ లో ఉన్నటువంటి అన్నిటిపై కూడా వరుసగా అరెస్ట్ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. ప్రైమ్ ఏరియాలో OSR ప్రాజెక్ట్ కి చెందినటువంటి శ్రీనివాసరావు, వంశీ అనే ఇద్దరు ఫౌండేషన్ ఫౌండర్స్, వీరి నేతృత్వంలో ఆ ప్రాజెక్టు జరుగుతూ ఉంటుంటే చాలా రోజుల నుంచి వాళ్ళని బెదిరింపులకు పాల్పడతా ఉన్నాడు. ఆ బెదిరింపులకు సంబంధించినటువంటి ఆడియో కూడా ఒకటి ఆదిపట్ల పోలీసులకు బాధితులు అందజేసినట్టుగా తెలుస్తుంది. ఆడియోలో కూడా ఆ ల్యాండ్ తనకు అప్పగించకపోయినా, ఆ ల్యాండ్ తన పైన రిజిస్ట్రేషన్ చేయకపోయినా, ఆ ల్యాండ్ లో మళ్ళీ ఒకసారి మీరు డెవలప్ చేసిన మీ అంతు చూస్తాము, మీ కుటుంబాలని కిడ్నాప్ చేస్తాము, మీరు కనిపించకుండా చేస్తామంటూ కూడా అనేక సార్లు కన్నారావు ఆ బాధితులను బెదిరించినటువంటి ఒక ఆడియో కూడా ఆదిపట్ల పోలీసులకు అందజేసినట్టుగా తెలుస్తుంది. అందుకే
అన్ని వైపుల నుంచి పోలీసులు అన్ని కోణాల్లో ఉన్నటువంటి ఆధారాలని బేస్ చేసుకొని కన్నారావు పైన 407 అటెంప్ట్ మర్డర్ కింద కేసు నమోదు చేయడం జరిగింది. నిన్న ప్రత్యక్షంగా అక్కడ ల్యాండ్ కి సంబంధించినటువంటి వ్యక్తులు అడ్డుకునేటువంటి ప్రయత్నం చేయడంతో వారిని కూడా బెదిరించి వారిని దాడి చేసేటువంటి ప్రయత్నం చేసి చంపుతానంటూ కూడా బెదిరించినందుకు 407 కింద పోలీసులు కేసు నమోదు చేశారు. 447 ఇల్లీగల్ గా ల్యాండ్ లోకి ట్రెస్ పాసింగ్ అవ్వడంతో 447 దాంతో పాటు మొత్తం 8 ఐపీసీ సెక్షన్ల కింద కన్నారావు అండ్ గ్యాంగ్ మెంబర్స్ పైన పోలీసులు కేసు నమోదు చేయడం జరుగుతుంది. రవితేజ్, అంటే సుమారు ఎంత మేర భూ కబ్జాలు దౌర్జన్యంతో ఆస్తిని కూడగట్టారని పోలీసులు భావిస్తున్నారు? ఇప్పుడు ఈ వ్యవహారం పైన రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ శాఖ దృష్టి పెట్టాల్సి ఉంది. గతంలో 10 ఏళ్ల పాటు కేసీఆర్, కేటీఆర్, కవిత పేర్లు చెప్పుకొని, సంతోష్ పేర్లు చెప్పుకొని, ఒకే కుటుంబానికి చెందినటువంటి వ్యక్తుల పేర్లు చెప్పుకొని దౌర్జన్యాలు సాగించారు. ఎక్కడ కూడా బాధితులు ముందుకొచ్చి ఫిర్యాదు చేసినటువంటి సందర్భాలు లేవు. ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం పోయి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బాధితులు ధైర్యంగా ముందుకొచ్చి రాష్ట్ర ప్రభుత్వానికి కలిసి ఒక మెమోరాండం ఇచ్చి కన్నారావు దౌర్జన్యాల పైన, ఈ 10 ఏళ్ల పాటు అక్రమాల పైన, కిడ్నాప్ల పైన, అతను కబ్జాలు చేసినటువంటి భూముల పైన, అతను సంపాదించినటువంటి ఇల్లీగల్ ఆస్తుల మీద, అతను కొంతమంది బినామీలని, అనుచరులను ఏర్పాటు చేసుకొని ఒక రౌడీ గ్యాంగ్ తయారు చేసి సిటీ శివారు ప్రాంతాల్లో ఉన్నటువంటి ల్యాండ్స్ అన్నిటిపై కూడా కన్నేసి దౌర్జన్యంగా బెదిరించి అయితే సెటిల్మెంట్ లేదా భూమిని తన పేరు పైన రిజిస్ట్రేషన్ చేయాలంటూ కిడ్నాప్, అనేక ఉదంతాలు కన్నారావు ఈ గతంలో ఉన్నప్పటికీ ఎవరు కూడా పెద్దగా ధైర్యం చేయకపోవడంతో మాత్రం ఈసారి ధైర్యంగా బాధితులు కన్నారావు తన భూమి మీదకి వచ్చి అన్ని పగలగొట్టడము, తడికెలు తగలబెట్టడము, జేసీబీ సాయంతో తీసుకొచ్చి ప్రీకాస్టింగ్ వాల్స్ ని కూలగొట్టడము, వీటన్నిటిపైన ప్రత్యక్షంగా సాక్షులు ఉన్నారు. అక్కడ ఎవిడెన్స్ ఉంది, సీసీటీవీ ఫుటేజ్ ఉన్నాయి. ఆ బాధితులంతా కూడా వీడియోలు ప్రత్యక్షంగా చిత్రీకరించి ఇవన్నీ కూడా ఆదిపట్ల పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు దీనిపైన కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. గతంలో ఇంకెక్కడెక్కడ ఇతనిపై ఎఫ్ఐఆర్లు నమోదై ఉన్నాయి, ఇంకెంతమంది బాధితులు బయటికి రావాల్సి ఉంది. వారి కోసం కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టి పెడితే మాత్రం వందలాది మందిగా కన్నారావు చేతులు మోసపోయినటువంటి బాధితులందరూ కూడా రోడ్డుపైకి వచ్చి కోట్లాది రూపాయలుగా దండుకొని కోట్లాదికి పడగలెత్తినటువంటి కన్నారావు ఆస్తులకు సంబంధించి విచారణ జరిపి ఇన్ని రోజుల పాటు కల్వకుంట్ల కుటుంబం పేరు చెప్పి బెదిరించినటువంటి వ్యవహారం అంతా కూడా బయటికి తీయాలంటూ కూడా బాధితులు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, పోలీస్ శాఖని కలిసి ఆ అన్యాయం జరిగినటువంటి తీరుని మొత్తం పోలీసుల ముందు ఫిర్యాదుల రూపంలో అందజేసేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. సందీప్, రైట్, థ్యాంక్ యూ రవితేజ.